కోటా శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి చెప్పడం, చిన్ని ప్రసన్న ఆంజనేయులు గారు నాకు ఎట్టి పరిస్థితుల్లో మా వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని చూస్తున్నాను. భోగభాగ్యాలు వాళ్ళు సంపాదించుకుంటారు. ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం అనేది ఈ రోజున అరుదుగా జరుగుతుంది. కాబట్టి గురుగారు వాసు గారు వెంకటరమణ, వెంకటేష్, శివప్రసాద్, లక్ష్మీ స్వాతి, మోక్షిత్ మెహర్, రోషిత్, శ్రీ శివాంజనేయ ఏజెన్సీస్. మిథున్ కులగోత్రం వెంకటరమణారావు, సామ్రాజ్యం, రవిశంకర్, నాగ కళ్యాణి. అట్లాగే దానితో శరీరకాలంలో ఎందుకు అంటే మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎక్కడో జరుగుతూ ఏదైనా కాస్త దానిలో చదువు చేసుకుంటూ ఇట్లా ఉండిపోతుంది. అప్పుడు మనం మన చాలా ఎక్కడ అవుతుంది ఉండదు కదా, పక్కన పోతుంది. అందువల్ల ఆరోగ్యం అనేది ధ్యానం చేయడానికి ప్రధానంగా అవసరం. ఈ ఆరోగ్యాన్ని మనకు అందించేది అన్ని రకాల
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరి బ్రహ్మయ్య గారి నిర్వహణగా మరి ఈరోజు 8వ శిక్షణా శిబిరం జరిగింది. 28 రోజులు పూర్తి చేసుకొని మరి ఈరోజు ఆనంద మహోత్సవ సభను ఏర్పాటు చేసుకుంటున్నాము. దీంతో పాటు బ్రహ్మయ్య గారు ఇది 50వ శిబిరం, అంటే ఎక్కడైతే 50వ శిబిరం, మా నగరికల్లో మాత్రం 8వ శిబిరం అన్నమాట. దానికి మాకు చేతనైనంత వరకు మరి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి అలానే సభాధ్యక్షుడు చిన్ని ప్రసన్నాంజలి గారు పద్మనాభయోగి నగరికల్లు, అధ్యక్షుడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒక వేదిక మీద ఆశీర్వాదం దీన్ని కాలకి కన్నసేనారావు గారు అలాగే రమణాస్ కిషోర్ గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. యాభై శిబిరాలను నిర్వహించిన కదమపు బ్రహ్మయ్య గురూజీ గారు మన నగరికల్లో 8వ యోగా శిబిరాన్ని మన విజయవంతంగా పూర్తి చేశారు. మరి వారిని వేదిక మీద రాష్ట్రంగా కోరుతున్నాం. కొప్పటి ప్రసన్నాంజలి గారు సహస్ర యోగి, ఐలపు సాంస్కృత గారు పురాతన యోగి, వీళ్ళు వారి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. నూట 57 శిబిరాలు యోగా శిబిరాలని పూర్తి చేసిన మన కూరుశెట్టి వెంకట జనార్దన్ గురూజీ గారు, పరికల్ప యోగి, యోగాభూషణ అవార్డు గ్రహీతలు, పల్నాడు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షకులు, మరి గుడ్విల్ ఆటోమొబైల్ అధినేత, వారి వేదిక మీద ఆశీర్వాదంగా కోరుతున్నాం. గారు మరి నర్సోపేటలో ఉండి చిలకలూరు పెద్ద శాఖ నిర్వహిస్తున్న కాపుగంటి శివప్రసాద్ గురూజీ గారు, మానవ సింహయోగి గారు మరి వేదిక రాష్ట్రం విడాల వీరాంజనేయులు పవనయోగి వీరిద్దరూ సత్కరించవలసిందిగా కోరుతున్నాం. నిర్వాహకులు ఆవుపల్లి పూర్ణరాజేష్ గురూజీ గారు, జయంతి యోగి గారిని వేదిక ఆశీర్వాదంగా కోరుతున్నాం. వీరిని మేడం వెంకట సుబ్బారెడ్డి గారు, కొలకూరి శ్రీనివాసరావు గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ నా చేత కాకపోయినా నేను అందరూ అభ్యసించి మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి వాస్తవ్యులు మరి యోగా శిబిర సహాయ నిర్వహణలు విడాల రమణారావు గురూజీ గారు, నేలవేని శ్రీరామయోగి గారు వేదిక మీద అలంకరించారు. వెంకట సీతారామేశ్వర బాబు గారు, శారీర యోగి, మరి వీరు ఎస్పీఈసీ టూర్స్ మ్యానుఫ్యాక్చర్స్ నర్సోపేట, అంటే మన ఇంటికి ఏదైనా కబోర్డ్స్ కానీ
కిటికీలు కానీ కావాలంటే మ్యానుఫ్యాక్చర్స్ మరి వీటిని కాళీ గోవిందరావు గారు, గబాయి సాంబశివరావు గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సంవత్సరాల పాటు నగరికల్లు శ్రీ కన్యాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి మరియు ఆర్యవైశ్య సంఘానికి మరి అధ్యక్షులు వహించిన మన కాళీ రామసుబ్బారావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. యోగా కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నాము. మరి యోగా పూజ కార్యక్రమాన్ని ప్రారంభించడం గోకాక ప్రమాణాలని ఉచ్చారించాలా? ఎప్పుడు కూడా ఆ సుభాషణ పత్రాలను ప్రవేశించి మనందరం కూడా మన ఆర్య సంప్రదాయంలో మనందరం కూడా దీపాన్ని వదిలించుకొని ఈ యోగాతోటి అనంతంగా అందరికీ ఎదుర్కోవాలని చిన్న కాన్సెప్ట్ తోటి వీరందరినీ ఆహ్వానించి వీరందరి చేత యోగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పెట్టడం కోసం మీరందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అధ్యక్షులు వారు మరి నగరికల్లు ఆదివాసీ సంఘం అలానే పెద్దలు గౌరవనీయులు ఇక్కడ చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. గత 3 నెలల క్రితం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని మనకి బాధ్యత అప్పగించినందుకు ఏదో ఒకటి నిర్వహించాలని ఒక తలపుతోటి అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సమాజానికి మంచి ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, అలాగే సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలి, ఇవన్నీ కలిపి ఉన్నటువంటి యోగాలో 8 భాగాలుగా ఉంటుంది. యమ, నియమ,
ప్రత్యాహార, ప్రాణాయ, ఆసన, ధారణ, సమాధి ఇవన్నీ యోగాలో కూడి ఉంటాయి. ఎలాంటి ఆహారం అలవాట్లు ఉండాలి, ఎలాగా మన జీవన విధానం ఉండాలి అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి ఇది మనం కనుక అందిస్తే కనుక మంచి పేరు వచ్చిందనే ఉద్దేశంతో ఆ రోజున కోట శ్రీనివాసరావు గారిని సంప్రదించడం జరిగింది. బ్రహ్మయ్య గారిని అడగండి ఒకసారి, అడిగితే కనుక యోగా నేర్పిద్దామని ఒక ఆలోచనతో అడిగడం జరిగింది. కోట శ్రీనివాసరావు గారు బ్రహ్మయ్య గారిని అడగగానే ఒప్పుకున్నారు. వారికి ధన్యవాదాలు. నిజంగా మొదటి సేవా కార్యక్రమంగా యోగా కార్యక్రమాన్ని ఉచిత యోగా శిక్షణా శిబిరం 8వ శిక్షణా శిబిరం వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ద్వారా ఈ నగరికలకు అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు యోగా గురించి మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పూనిశెట్టి వెంకట జనార్దన్ గురూజీ గారు, యోగ భూషణ బిరుదాంకులు, పల్నాడు ప్రాంత పర్యవేక్షకులు పరికల్ప యోగి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. కృష్ణం వందే జగద్గురు హరి చాలా చక్కటి వాతావరణం, ఆనందదాయకంగా ఎంతో భక్తి శ్రద్ధతో మమ్మల్ని ఆహ్వానించి మరి వాస్తవ వారు మన ఎదురు ఆ అమ్మవారు చక్కగా ఒక ఆత్మభూమిని చూసినటువంటి కానీ వేరే అనిపించలేదు. అదేవిధంగా ఈ లోప ప్రాంగణంలో ఈ అదృష్టం భగవంతుడు మీతో మాట్లాడేటటువంటి అవకాశం భగవంతుడు రాసినందుకు చాలా ఆనందదాయకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఓంకారం అనే దాంతో మొదలుపెడతాం. ఈ ఓంకారం చేయడంలో అర్థం చెప్తాను. ఆ తర్వాత అందరూ కలిసి సామాన్యంగా చెప్తాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయాతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో మనం క్లాసు అనగానే ఎన్నో పర్యాయాలు ఓంకారం చేస్తాం. ఈ ఓంకారం అనే దాంట్లో 3 రకాలైన దీక్షలు ఉన్నాయి. ఒకటి అకారం, 2 మకారం, ఉకారం. అకార ఉకార మకారాల కలయికే ఓంకారం. అకారం అంటే బ్రహ్మ, ఉకారం అంటే విష్ణు, మకారం అంటే మహేశ్వరుడు. సాక్షాత్తు భగవంతుడిని పిలిచేటటువంటి పిలిపే ఓంకారం. ఎక్కడైతే ఓం అనే శబ్దాన్ని మనం పలుకుతామో ఈ ప్రదేశం మొత్తం కూడా చాలా పవిత్రంగా మారిపోతుంది. ఖచ్చితంగా మనం ఓంకారం చేస్తే మనలో ఎంత టెన్షన్స్ ఉన్నా, ఎంత ఆవేదన ఉన్నా, ఎంత బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నా 3 పర్యాయాలు ఓంకారం చేస్తే మీలో ఉన్న కోపం, ఆవేదన ఉంటే మొత్తం కూడా పోతుంది. మరి మన చిన్నపిల్లలు ఓంకారం చేయించామంటే చక్కగా ఎగ్జామ్స్ టైం కూడా వాళ్ళు భయపడకుండా మెమరీ బాగా పెరిగి చక్కగా ఆన్సర్ చేసేటటువంటి శక్తి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓంకారాన్ని మనం చేయాలి. మరి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పిలిచే ఓంకారం సృష్టి స్థితి లయ కారణం అంటే మనల్ని సృష్టించేది, పెంచి పోషించేది, తీసుకెళ్ళేది. అలాంటి ఆ భగవద్స్వరూపాన్ని మనం ఆహ్వానిస్తున్నాం. మరి ఆహ్వానిస్తే వారు వస్తారా అంటే 100% వస్తారు. మరి వస్తే కనిపించేది ఇంకో ప్రశ్న, కనిపించడానికి వారి రూపం లేదు. మనం ఇంతమంది మనం ధ్యానిస్తున్నాం కదా అంటే దైవ శక్తి అనేది ఎదుట వ్యక్తులు ప్రవేశించి మనకి సహాయ సహకారాలు అందిస్తారు స్వామివారు. ఇవన్నీ అవతారాలు, రూపాలు. ఏ రూపంలో మనం ధ్యానించినా దైవం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏ దేవుని ప్రార్థించినా ఆ దైవం దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడికి వచ్చాం ఈ ఆశ్రమంలో, ఈ కళ్యాణ మండపానికి. కొంతమంది ఇటు వస్తారు, కొంతమంది అటు వస్తారు, కొంతమంది అటు వస్తారు. కానీ వ్యక్తిగతంగా మన గమ్యం ఇక్కడికి రావడం యోగా నేర్చుకోవడం. కాబట్టి దైవ శక్తి కూడా అలాంటి ఖచ్చితంగా ఎవరైతే పొందుతారో
పర్యాయ లోపల చేసి మీ కార్యక్రమాలు మొదలు పెట్టండి. పూజ చేస్తున్నట్టు కానీ షాప్లో కానీ మనం అలా చేద్దాం. అందరూ పట్టణంగా కాలు తీసుకోండి. మరలా పట్టణంగా కాలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ శబ్దాన్ని పలుకుతామో ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యానాతి యోగిన అంటే ప్రతిరోజు యోగులైనటువంటి మనం ఈ ఓంకారాన్ని కలిగితే కామదం అంటే కోరికలకి ఆ భగవంతుడు మనం చూపిస్తారు. మోక్షం చివరికేటప్పుడు భగవంతుడికి మనం ఐక్యం ఉంటాం. అందువల్ల ఆ ఓంకారాన్ని మనం సాగాలి. మన సంస్థ చెప్పారు గురువుగారి. మరి వారు ఎన్నో శిబిరాలు చక్కగా ఆర్గనైజేషన్తో చేసుకుంటూ ఇప్పటివరకు వచ్చారు. లేకపోతే మనం యజ్ఞం అనే పదాన్ని వింటా ఉంటాం. యజ్ఞం అనేది చేయాలంటే 16 మంది పురోహితులు, ఒక భార్య, ఒక భర్త, వాళ్ళు కలిసినే ఈ 18 మందితోనే మనం యజ్ఞం అనేది చేయడం జరుగుతుంది. ఆ యజ్ఞ ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఆ యజ్ఞం చేసి చోటు కూర్చోవాలంటే మన శరీరానికి అంత శక్తి కావాలి. అంటే సుమారుగా 3-4 గంటలు ఉండాలి. దీనిలో కృష్ణభగవానుడు దీనికి కొత్త నిర్వచనం అంటే 6 రోజులు అప్పగించింది. మన సంవత్సరం మనం చూపించారు. మనం భగవద్గీత చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఏదైనా చెప్పిందంటే ఫలాపేక్ష రహితంగా అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం ఏ పని చేసినా ఆ యజ్ఞం యొక్క ఫలితం మనకు లభిస్తుంది. ఫలాపేక్షడే ఇది పని చేస్తే ఇది చేయాలని కాదు. ఇప్పుడు సపోజ్ మనం నడుస్తూ వెళ్తుంటే కాలుకి చిన్న రాయి కలిగింది, దెబ్బతగిలింది, కొంచెం బ్లడ్ కూడా తాగింది. జనరల్గా మనం చేస్తుంది. కానీ అక్కడ అలా కాదు. మరి ఒకరి మీద జరిగితే ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్న రాయిని తీసి అవతల పెడతాడు. ఎందుకు అవతల పెడతాడు? నాలా ఇంత ఎవరైనా సరే ఇలా దెబ్బతగలకూడదు అనేటువంటిది ఉద్దేశం. అది చెప్పాడు. ఎందువల్లంటే ఇంకొక క్షేమం కోరాడు, ప్రతిఫలాన్ని ఆశించట. అదేవిధంగా కొన్ని ఇంట్లో అందరూ వ్యాపారస్తులందరూ కూడా నాకు పరిస్థితులే. శరీరం ఆత్మీయం కలు ధర్మ సాధనం. శరీరం యొక్క ఆరోగ్యం లేదే మనం ఏ ఒక్క ధర్మకార్యం కూడా చేయలేము. చక్కగా చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్కదించుకోవాలి అని చెప్పి. అలాగే శరీరంలో శక్తి ఉన్నంత కాలమే మన యొక్క ఆరోగ్యం అనేది గురించి ఆలోచించారు. ఆ శరీరం యొక్క ఆరోగ్యం పోతే దాని యొక్క ఆలోచించి ఏ ఉపయోగం కూడా ఉంటారు. మనకి ఆరోగ్యం పాడైపోవడానికి ప్రతి మనిషికి కూడా 7 రకాల కారణాలు ఉంటాయి. మొదటిది మనం తీసుకునే ఆహార లోపం వల్ల మనకి చాలా కంప్లైంట్స్ అనేవి వస్తాయి. రెండవది ఆలోచనలో జరిగే దోషాల వల్ల చాలా రోగాలు వస్తాయి. మూడవది వాతావరణ కాలుష్యం వల్ల చాలా రోగాలు వస్తాయి. నాలుగవది వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సీజన్ చేంజ్ అయినప్పుడు కొత్త కొత్త రోగాలన్నీ రావడం జరుగుతుంది. అలానే మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్స్ వల్ల రోగాలు వస్తాయి. మన గురించి మనం ఆలోచించుకోకుండా పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ రోగాలు తెచ్చుకుంటూ ఉంటారు. అలానే పూర్వజన్మ కర్మ, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప కర్మల ఫలితం ఈ జన్మలో మనం రోగాల ద్వారా అనుభవిస్తూ ఉంటాం. అలాగే శరీరానికి ఎలాంటి వ్యాయామం లేకపోవడం వల్ల రోగాలు అనేది రావడం జరుగుతుంది. ఈ 7 రకాల కారణాల వల్ల మాత్రమే మనిషికి రోగాలు అనేది వస్తాయి. మరి ఈ రోగాలు వచ్చినప్పుడు మనం రకరకాల ప్రయోగాలన్నీ చేస్తాం. ఆ ప్రయోగాలన్నీ ఫలిస్తాయా అంటే కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించకపోవచ్చు.
కొన్ని వికటించవచ్చు కూడా. మరి ఒక పక్షికి 2 రెక్కలు ఉంటేనే అది ఎగరగలదు. అలాగే ఒక రైలు ఉన్నదంటే 2 పట్టాలు ఉంటేనే అది వెళ్ళగలదు. అలాగే ఒక నది ఉన్నదంటే 2 గట్టులు ఉంటేనే అది ప్రవహించగలదు. అలాగే మానవ జీవితం కూడా ఆ 2 గట్లు, ఆ 2 రెక్కలు, 2 పట్టాలు కావాల్సిందే. ఏంటది అంటే శరీరానికి వ్యాయామం, శరీరానికి ఆహారం. ఈ రెండింటిలో ఏది సరిగా లేకపోయినా శరీరం యొక్క ఆరోగ్యం అనేది పాడైపోతుంది. కొంతమంది ఉంటారు శరీరానికి చక్కటి వ్యాయామం ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు, కానీ ఆహారం మాత్రం బ్యాడ్ ఫుడ్ తింటారు. అలాంటి వాళ్ళకి రోగాలు వస్తాయి. కొంతమంది ఉంటారు మంచి ఫుడ్ తింటారు, కానీ శరీరానికి ఎలాంటి వ్యాయామం ఇవ్వరు. అలాంటి వాళ్ళకి కూడా రోగాలు వస్తాయి. ఈ రెండు కూడా మానవ జీవితానికి కావలసినటువంటి. ప్రతిరోజు ఇక్కడ 41 రకాల యోగాసనాలు అనేది మనం చేస్తూ ఉన్నాం. ఆసనాలు అనేది నరాలపైన ఒత్తిడి అనేది లేకుండా అన్ని నరాలకు సంకేతాలు సరిగా అందేలాగా చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వ్యాయామాల్లో యోగాసనాలు ఇంత బెస్ట్ అన్నమాట. చాలామంది కొంతమంది వాకింగ్ చేస్తారు, కొంతమంది రన్నింగ్ చేస్తారు, కొంతమంది జిమ్ చేస్తారు, రకరకాల టెక్నిక్స్, బ్యాడ్మింటన్ రకరకాలు ఎంచుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా ఉపయోగమే. ఎంతవరకు అంటే 10% మాత్రమే శారీరకంగా మాత్రమే 10% మాత్రమే ఉపయోగం అనేది ఉంటుంది. కానీ యోగాసనాల వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రయోజనం 100% అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యోగాసనాలు అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఇకపోతే ఆహారం. మరి ఆహారం విషయంలో ఆల్రెడీ ఆహార నియమాల గురించి మనం మీరు అందరూ కూడా తెలుసుకున్నారు. కొంతమంది మమ్మల్ని అడుగుతుంటారు, గురుగారు మాకు మంచి ఆహారం అయితే చెడు ఆహారం అయితే తెలియదండి, మాకు మేము చాలా అమాయకం అండి అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. తెలుసా తెలీదా మనందరికీ మంచి ఆహారం అయితే చెడు ఆహారం ఏదో తెలుసా తెలీదా? మీ దగ్గర ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఒక 100 జామకాయలు ఉన్నాయి ఇక్కడ, ఇంకొక బొచ్చులోనేమో ఒక 100 వేడి బజ్జీలు ఉన్నాయి అనుకోండి. మీరు ఏదో ఒకటి తీసుకోండి అని చెప్పారంటే ఏది ఖాళీ అయిపోయింది? అక్కడ బజ్జీలు మొత్తం ఖాళీ అయిపోయింది, కానీ జామకాయలు మొత్తం అలానే ఉంటాయి. అంటే ఆ రెండింటిలో మనకి ఏది మంచిదో ఏది చెడుదో తెలుసు, కానీ మనం ఎక్కువ ఏంటంటే చెడు వైపే పరిగెత్తుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే మన వల్ల ఎంతమంది ఆధారపడాలి చెప్పండి? డాక్టర్లు ఆధారపడాలా, మెడికల్ షాపుల వాళ్ళు ఆధారపడాలా, స్కానింగ్ సెంటర్ల వాళ్ళు ఆధారపడాలా, ఎక్స్రేల వాళ్ళు ఆధారపడాలా, ఎంతమంది వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, మన రోగాలు తెచ్చుకోకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? సమాజం అలానే ఉందండి. ఎందుకంటే రోగం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి అలా ఆలోచించి శరీరం యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారనమాట. మనందరికీ తెలుసు మంచి ఆహారం ఏదో. కాబట్టి ఆహారము, ఆసనాలు ఈ రెండు పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. చక్కగా అందరూ కూడా ఈ రెండింటిని పర్ఫెక్ట్గా చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఈ ఆర్యవైశ్యులందరినీ కూడా, అలాగే ఈ యొక్క శాఖను నిర్వహించినటువంటి కౌలిక యోగి గురుజీ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి వారి యొక్క సెకండ్ ఇన్నింగ్స్ అనేది నిర్విరామంగా సాగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 49 క్యాచ్లు అనేది ఫస్ట్ ఇన్నింగ్స్లో అలా ఆగిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అనేది 50 స్టార్ట్ చేశారు. వారి యొక్క విరామం లేకుండా ఇంకా యోగా శిబిరాలు అనేది భవిష్యత్తులో నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా ధన్యవాదాలు. అంటే అది ఒక గొప్ప విషయం. అలానే మరి వారిని సిద్ధి ప్రసన్నారెడ్డి గారు, కోరపాటి లక్ష్మీరావు గారి కుమారుడు వృత్తి ప్రసాద్ గారు సత్కారం కోరుతున్నాం. ఏంటి ఆసనాలు ఏమన్నా వివరంగా వింటే ఉదయాన్నే లేచి క్లాసులో వచ్చే ఆసనం అదొకటి నేర్చుకుంటే అన్ని ఆసనాలు గురువుగా నేర్పిస్తారు. ఆ తర్వాత ఇంత తీయగా ఆ గురువుగా ఎంతో బాగా చెప్తారు, శక్తికి బాగా నేర్చుకుంటారు. ఆ తర్వాత రెండోసారి విన్నది వాయిస్ ఎవరి అంటే రమయ్య గురించి కాదు. నేను నేర్చుకునేటప్పుడు రమయ్య గురించి ఆహారం ఏమన్నా వచ్చారు. ఆ రోజు చెప్పింది ఇప్పటికి కూడా నా చెవులోనే ఉంది. గురుగారు ఏం చెప్తారంటే ఆచరణ చేసేప్పుడు 3 చెంచాలు నీళ్ళు
తీసుకున్న కాలయ 3 క్లాసులు నేను తీసుకోవాలి. ఈ విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చెవుల్లో నా మనసులో అలాగే ఉంది. గురుగారు అలాగే చెప్పింది, మా గురుగారు చెప్పింది ప్రతిరోజు మనసులోనే ఉంటారు. ఏం చెప్పాలి, ఏంటి కలిమాయలో మానవుడు ఏంటి, మానవుడు ఏంటి కలిమాయం ఏంటండి? కలిమాయం ఏంటి? శ్రీకృష్ణుడి కదా పంచపాండవులు అందరూ వచ్చి కూర్చొని భాగ్యం అయిపోయింది. హరి పూజ్య గురుదేవులు శ్రీ ఆతుకూరి వెంకటేశ్వర యోగి గురుదేవుల పాదపద్మను నమస్కరించి ఈ రోజున నెకరికల్లులో ఆర్యవైశ్య సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి యొక్క కళ్యాణ మండపము నందు అద్భుతంగా యోగ శిక్షణ తరగతులను నిర్వహణ చేసుకొని తదుపరి ఆనంద మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. యోగ విద్యను గురించి ఈ రోజున 178 దేశాలు కూడా యోగా వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను తెలుసుకొని చక్కగా యోగా చేస్తున్నాయి. యోగా వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఉపకృషత్వం వదనే ప్రసన్నత, నాదస్ఫుటత్వం నయనేషు నిర్మలే, అరోగత బిందుజయం, అగ్నిదీపనం, నాడీ విశుద్ధి, హఠయోగ లక్షణం. మనం మాట్లాడుకునేటువంటి హఠయోగంలో అద్భుతమైనటువంటి అష్టాంగ యోగాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి. ఈ అష్టాంగ యోగాలను చక్కగా 28 రోజుల పాటు యోగ సాధకులందరూ కూడా భక్తి శ్రద్ధ తోటి చక్కగా నేర్చుకొని వారి యొక్క మానసిక వికాసాన్ని శారీరక నిర్మాణాన్ని చక్కగా సరిదిద్దుకొని అపూర్వమైనటువంటి ఆనందానుభూతులను పొందడమే కాకుండా మనకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి నరసరావుపేట నుంచి యోగా గురువులు కూలిశెట్టి జనార్దన్ గారు, కాపగంటి శివప్రసాదరావు గారు, రమేష్ గారు, విడుదల శాఖ నిర్వహిస్తున్నటువంటి అరవపల్లి పూర్ణ రమేష్ గారు, విడేల రమణ గారు, మరి ఇక్కడ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి 10 మందికి ఆరోగ్యాన్ని పంచాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేసి పరిపూర్ణంగా అందరి మనాలను పొందినటువంటి వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు అందరికీ మరి ఒకసారి శుభాభినందనలు తెలియచేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం.